మాచర్లలో తనపై జరిగిన హత్యాయత్నం కేసును పునర్విచారణ చేయాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు దాడి ఘటనలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిల్లిలా మారిపోయారు అంటూ బుద్ధా వెంకన్నతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పల్నాడు జిల్లా ఎస్పీని కలిశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంలో మాచర్లో తమపై జరిగిన హత్యా ప్రయత్నం కేసును పునర్విచారణ చేయాలంటూ కూడా ఆయన పల్నాడు జిల్లా పోలీసులను కోరడం జరిగింది. పల్నాడు జిల్లా పోలీసులు కలిసిన బుద్ధా వెంకన్న మనతో పాటు ఉన్నాడు. అసలు ఏం కేసు, ఏం పోలీసులు విజ్ఞప్తి చేశారు చెప్పండి. ఏంటి ఈరోజు పల్నాడు జిల్లా పోలీసులు ఎందుకు కలిశారు, ఏం కోరారు? ఆ కేసు పునర్విచారణ కాకుండా ఆ కేసులో మొదటి ముద్దగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చాలనేది మా డిమాండ్. ఎందుకంటే దానికి కర్త క్రియ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చేసింది తురక కిషోర్, కానీ చేయించింది మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక మార్లు నేను ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. నా ఫోన్ కూడా అతను లిఫ్ట్ చేయలే. ఆ రోజు మేము కేసు పెడదాం అనుకున్నాం. అలాగే దాడి చేసిన రోజు కూడా మేము చంద్రబాబు గారి పక్కన కూర్చొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేయించాడు, అతని పేరు చేయలే. కాబట్టి వీళ్ళు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు పవర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకం సృష్టించాడు, అధికారం పోయింది. ఇప్పుడు ఏంటి, పిన్నెల్లిలా పిల్లి రామకృష్ణారెడ్డి అయ్యాడు, పారిపోయాడు. మధ్యలో నేలు వేసిపోయింది. ఇది వైసీపీకి మధ్యలో 5 వేసిపోయినట్టు ఆయనకి నేలు వేసిపోయింది. కాబట్టి మేము వాళ్ళ ఎస్పీ గారిని కోరడం ఏంటంటే A1గా పిల్లి రామకృష్ణారెడ్డి, A2గా తురక కిషోర్, అలాగే ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చాలని డిమాండ్ చేయడమే కాకుండా ఈ కేసు మీద రాజీ లేని పోరాటం చేస్తా. ఏదో కేసు పెట్టడం వదిలేయడం కాదు. ఈ కేసులో శిక్ష పడే వరకు కూడా రాజీ లేని పోరాటం చేస్తా. అతనికి ఈ కేసులో పిల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష పడే వరకు కూడా నేను పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. ఎస్పీ గారు ఏమన్నారు? ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏమైనా ఉంది? తప్పకుండా ఎస్పీ గారికి, ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ తెలుసు. తురకా కిషోర్ అనేవాడు ఒక నటుడే, డైరెక్టర్ పిల్లి రామకృష్ణారెడ్డి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చా. ఆ రోజు జరిగింది, చంద్రబాబు గారు మమ్మల్ని ముందు రోజు మాకు ఫోన్ చేసి వెళ్ళమంది. అలాగే ఈ రామకృష్ణారెడ్డి, పిల్లి రామకృష్ణారెడ్డి ఏలంపాటు పెట్టాడు. వాళ్ళు విజయవాడ నుంచి వస్తున్నారు, వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని ఆశ చూపాడు. అప్పటి వరకు తురకా కిషోర్ అనే వ్యక్తికి కనీసం కౌన్సిలర్ సీట్ కూడా లేదు ఆ వార్డులో, వేరే వాళ్ళు కౌన్సిలర్. వెంటనే ఇతను లేచి నేను వెళ్తానని ముందుకు వచ్చాడు. అతను కౌన్సిలర్ సీట్ ఇచ్చాడు, అలాగే చైర్మన్ పదవి ఇచ్చాడు. కాబట్టి ఈ కేసుకి మాత్రం కర్త క్రియ మొత్తం మాత్రం రామకృష్ణారెడ్డి. కాబట్టి రామకృష్ణారెడ్డిని A1గా పెట్టి A2గా తురకా కిషోర్ వాళ్ళ అనుచరుల మీద పెట్టాలని ఇవాళ నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు ఏం జరిగింది అనేది తప్పకుండా పోలీసు వారికి కూడా తెలుసు, పల్నాడు ప్రజలకు తెలుసు ఈ రామకృష్ణారెడ్డి చేయించాడని. తప్పకుండా అతని మీద ఇవాళ రేపు ఫైల్ చేస్తారు కేసు. ఇది మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో 2020 మార్చి 11వ తేదీన మాచర్లో టీడీపీ నేతలు బోండావమ్మ, బుద్ధా వెంకన్న, అలా టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో పాత్రధారి కిషోర్ అయినప్పుడు కూడా దానికి సూత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ కేసులో A1 ముద్దాయిగా చేర్చి కేసు పునర్విచారణ చేయాలి. మొత్తం ఆ రోజు దాడిలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా తాను ఈరోజు పల్నాడు జిల్లా పోలీసులకి మరోసారి ఫిర్యాదు చేశాను. తాను వారందరిపై కూడా శిక్ష పడే వరకు తాను రాజీ లేని పోరాటం చేస్తానంటూ కూడా టీడీపీ నేత బుద్ధా వెంకన్న చెప్తున్నాడు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్లో బుద్ధా వెంకన్నపై జరిగిన దాడి కేసు పునర్విచారణ సంబంధించి.